ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమః. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ దేవి అయి నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ శరన్నవరాత్రులు అమ్మవారి యొక్క ఆరాధన విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఆమె దుర్గా అన్నారు. దుర్గము అంటే మనం ప్రవేశించడానికి శక్యము కానటువంటిదని అర్థం. దుర్గము అనేది కోటలను అనేవారు. దుర్గా అంటే కోటలని అర్థం. పూర్వం మహారాజులు వారు కోట నిర్మించుకుని ఉండేవారు. దాంట్లో దుర్గాయై నమః అంటే అంత శక్తివంతురాలు ఆమె. అంటే మన యొక్క కష్టాలన్నీ కూడా తొలగించేటువంటి ఆవిడ, ఆపదలను తొలగించే ఆమె. ఎటువంటి ఎంతటి కష్టమైన దాన్నైనా కూడా చాలా సులువుగా తీసి పాడేసేటువంటి శక్తి కలిగినటువంటి దుర్గాదేవిని శరన్నవరాత్రులు ఆమెకి ఇష్టమైనటువంటి రోజులు ఆరాధించడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి. మనం ఈ వారం 28/9/2025 నుంచి అక్టోబర్ 4వ తారీఖు వరకు ఈ యొక్క గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. సింహరాశి. ఈ సింహరాశి వారికి కుజుడు తృతీయ స్థాన సంచారం సోదరవర్గ సంబంధమైనవి, ఆర్థికపరమైన వ్యవహారాల్లో చక్కని అనుకూలత లభిస్తుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. కంప్లీట్గా ఆర్థిక ప్రోత్సాహం చాలా అనుకూలంగా ఉంటుంది. శాటర్న్ ప్రభావం వల్ల చికాకు ఉంటుంది. వార ప్రారంభంలో అంటే సింహరాశి వారికి వార ప్రారంభంలో నిదానం అవసరం. వార మధ్యలో కార్యజయం, ధనలాభం, వారాంతం అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. ఈ రాశి వారు తప్పనిసరిగా శనిగ్రహ ప్రభావం ఎక్కువగా ఉన్నది కాబట్టి నిదానంగా వ్యవహరించడం మంచిది. మిగిలిన విషయాలన్నీ కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. ప్రతి చిన్న విషయానికి కోపాన్ని వదిలిపెట్టాలి. నిదానంగా ఉండాలి. నిదానంగా మాట్లాడాలి. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి. సర్వత్రా విజయాన్ని మీరు పొందగలుగుతారు. అంతేకాకుండా విద్యార్థులకు మంచి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులు కూడా మంచి ప్రోత్సాహం ఉన్నది. స్వతంత్ర వృత్తి వారికి ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఉన్నాయి. వ్యాపారాత్మకంగా చూస్తే జనరల్, కిరాణా, మెడికల్, లోహ, యంత్ర, ఫైనాన్స్, చేతి వృత్తి పనివారు, కార్మికులకి, సంచార వ్యాపారస్తులకి అనుకూలంగా ఉన్నది. అంచేత నూతనమైన పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. సంఖ్యల్లో 1. ఆరాధనలో సూర్య ఆరాధన మంచిది. గోధుమ పిండి చిన్న చిన్న ఉండలు చేసి ఆదివారం నాడు ప్రవహించే నదిలో వేయడం 1. గోధుమ రొట్లు, బన్నల్లాంటివి కొని లేని వారికి ఆహారంగా పెట్టడం 2. గోధుమలను ఆవుకు పెట్టడం 3. లేదా గోధుమలు దానం చేయడం చాలా మంచిది. ఈ విధంగా గోధుమల యొక్క వినియోగం తప్పనిసరిగా చేస్తూ సత్ఫలితాలు మీరు పొందగలుగుతారు. దైవబలం మీకు సంపూర్ణంగా ఉండడం చేత సర్వత్రా విజయాన్ని పొందగలుగుతారు.